ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి వీడియో అయితే స్టార్ట్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈరోజు స్టాక్ మార్కెట్లో బిగ్ ఫాల్ అయితే చూసాం. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్లో మనకి బిగ్ ఫాల్ అయితే కనిపించింది. కానీ ఆయిల్ పెరిగింది, గోల్డ్ పెరిగింది, డిఫెన్స్ స్టాక్స్ అయితే పెరిగాయి. సో దీనికి కారణం ఏంటని తెలుసుకుందాం. అండ్ తేజస్ నెట్వర్క్ ఇంత మార్కెట్ ఫాల్లో కూడా ఈ స్టాక్లో కూడా చాలా మంచి ర్యాలీ వచ్చింది. సో దానికోసం మాట్లాడదాం. స్విట్జర్లాండ్ స్టాక్లో అయితే ఈరోజు ఒక బిగ్ ఫాల్ అయితే కనిపించిందండి. మరి స్విట్జర్లాండ్ ఎందుకు ఫాల్ అయింది అనేది కూడా మనము డిస్కస్ అయితే చేద్దాం. సో ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ముందుగా మనం ఈరోజు మార్కెట్స్ కోసం మాట్లాడుకుంటే ఈరోజు నిఫ్టీ 312 పాయింట్స్ ఫాల్ అయితే, బ్యాంక్ నిఫ్టీ కూడా 689 పాయింట్స్ అయితే ఫాల్ అయింది. మార్కెట్లో ఒక బిగ్ ఫాల్ అయితే కనిపించింది. కానీ ఇండియా విక్స్ అయితే ఉందో ఇది మాత్రం 25% రైజ్ అయింది. ఇండియా విక్స్ ఎప్పుడు పెరుగుతుందండి? మార్కెట్లో ఎప్పుడైతే ఇన్వెస్టర్స్ భయపడతారో అప్పుడు మాత్రమే పెరుగుతుంది. అసలు మార్కెట్లో ఇంత ఫాల్ రావడానికి కారణం ఏంటి? మీ అందరికీ తెలిసిందే కదా, ఇజ్రాయెల్, యుఎస్, ఇరాన్ మధ్యన వార్ జరుగుతుంది. సో ఈ వార్ వలన ప్రజెంట్ మార్కెట్లో మనకి బిగ్ ఫాల్ అయితే కనిపిస్తుంది. అసలు ఏమైందంటే, సౌదీ అరేబియాలో ప్రపంచంలోనే పెద్ద ఆయిల్ కంపెనీ అయిన సౌదీ అరామ్కోకు చెందిన రిఫైనరీ పైన డ్రోన్ అటాక్ అనేది జరిగింది. సో ఈ రిఫైనరీ ఏదైతే ఉందో ఇది ప్రపంచానికి సప్లై అయ్యే క్రూడ్ ఆయిల్ ప్రాసెసింగ్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దీనివల్ల ఏమైంది, గ్లోబల్ ఆయిల్ సప్లై ఏదైతే ఉందో దానిపైన ఇంపాక్ట్ అయితే కనిపించింది. అయితే ఫ్రెండ్స్, మిడిల్ ఈస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అసలు మిడిల్ ఈస్ట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, చూడండి, మిడిల్ ఈస్ట్ ప్రపంచానికి ఆయిల్ హార్ట్ లాంటిది. సౌదీ అరేబియా అవ్వచ్చు, ఇరాన్ అవ్వచ్చు, యూఏఈ, కువైట్, ఈ దేశాలు అనేవి ప్రపంచ ఆయిల్ సప్లైలో పెద్ద భాగం అయితే ఇస్తాయండి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ అనేది ఒక నారో సీ రూట్ అనమాట. సో ప్రపంచ ఆయిల్ సప్లైలో దాదాపు 20% ఇక్కడ నుంచే వెళ్తుంది. అయితే ఇండియాకి వచ్చే ఆయిల్లో పెద్ద భాగం కూడా ఈ రూట్ ద్వారా మనకు వస్తుందండి. అయితే వార్ ప్రాబ్లం వల్ల ఏం జరిగింది, ఆయిల్ ట్యాంకర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ట్రావెల్ అనేది స్లో అయిపోయింది. ఇన్సూరెన్స్ కాస్ట్ పెరిగింది, షిప్పింగ్ రిస్క్ పెరిగింది. కొన్ని షిప్స్ అయితే వెయిట్ చేస్తున్నాయి, ఇంకా కొన్ని షిప్స్ ఏంటి డైవర్ట్ అవుతున్నాయి. అంటే ఆయిల్ సప్లై అనేది డిలే అవుతుంది అని చెప్పి మనకి క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది. సో ఆయిల్ సప్లై డిలే అయితే ఏం జరుగుతుందండి, ఆయిల్ ప్రైజెస్ అనేవి పెరుగుతాయి. ఎందుకు పెరుగుతాయి? సప్లై తగ్గింది, అంతే కదా. ఇంతకు ముందు సప్లై ఎంతైతే ఉందో అది రావట్లేదు, ఇప్పుడు ఆ సప్లై తగ్గింది, డిమాండ్ మాత్రం సేమే ఉంది, ప్రైజెస్ అనేవి పెరుగుతాయి. సో సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీ ఏరియాలో ఒక పెట్రోల్ బంక్ ఉంది, ఓకేనా. సో అక్కడ ఆ పెట్రోల్ బంక్ ఏమైందంటే ఫ్యూయల్ ట్యాంకర్ అనేది రాలేదు. ఇప్పుడు ఏమవుతుంది, పెట్రోల్ షార్టేజ్ వస్తుంది. అప్పుడు ఏమవుద్ది, ప్రైజెస్ అనేవి పెరుగుతాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డిమాండ్ సేమ్ ఉండి సప్లై తగ్గింది అన్నప్పుడు ఆబ్వియస్లీ ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అనేవి అవుతాయి. ప్రజెంట్ గ్లోబల్గా జరుగుతుంది కూడా అదే. సో మీకు అర్థమైంది కదా. ఇక ఫ్రెండ్స్, మార్కెట్లో ఎందుకు ఇంత ఫాల్, అసలు ఏం జరుగుతుంది అంటే చూడండి, ఆయిల్ ప్రైజెస్ అనేవి పెరుగుతున్నాయి, వార్ ఫియర్ కూడా పెరుగుతూ ఉంది, రూపీ వీక్ అవుతుంది, ఫారెన్ ఇన్వెస్టర్స్ అయితే మన మార్కెట్లో సెల్ చేస్తున్నారు. దీనివలన ఓవరాల్గా మన ఇండియన్ స్టాక్ మార్కెట్ అయితే ఫాల్ అయితే అవుతుంది. మార్కెట్లో భయం అయితే చాలా ఎక్కువ అయితే ఉందండి. అయితే ఇది ఇండియా ప్రాబ్లం మాత్రమే కాదు, యుఎస్ మార్కెట్స్ ఫాలో అవుతున్నాయి, యూరోప్ మార్కెట్స్ ఫాలో అవుతున్నాయి, ఏషియన్ మార్కెట్స్ కూడా ఫాలో అవుతున్నాయి. అయితే ఫ్రెండ్స్, ఈ ఫాల్లో ఏ సెక్టర్స్ ఎక్కువగా ఫాలో అయ్యాయంటే ఏవియేషన్, ఆయిల్ కంపెనీస్, ఆటో సెక్టర్, పెయింట్ అండ్ టైర్ కంపెనీస్, మిడిల్ ఈస్ట్ ప్రాజెక్ట్స్లో ఉన్న ఇన్ఫ్రా కంపెనీస్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ అనమాట. సో ఈ సెక్టర్స్ అయితే బాగా ఫాలో అవుతున్నాయి. ఎందుకంటే డిమాండ్ స్లో డౌన్ భయం వలన ఈ సెక్టర్లో ఇన్వెస్టర్స్ అయితే బాగా సెల్ చేస్తున్నారు అనేది మనకు తెలుస్తుంది. ఇక ఏ సెక్టర్స్ లాభపడ్డాయి అంటే డిఫెన్స్ అండి. వార్ అంటే చాలు డిఫెన్స్ స్టాక్స్ అనేవి రాకెట్లా పెరిగెడతాయి. సో అదే జరుగుతుంది. ఇక గోల్డ్ అండ్ సిల్వర్ కూడా పెరుగుతూ ఉంది. గోల్డ్ అండ్ సిల్వర్ మరి ఎందుకు పెరుగుతుంది అంటే, మీ అందరికీ తెలిసిందే, స్టాక్ మార్కెట్లో ఎప్పుడైతే భయం స్టార్ట్ అవుతుందో ఇన్వెస్టర్స్ అందరూ కూడా అక్కడ మనీ విత్డ్రా చేసుకుని ఏం చేస్తారండి, గోల్డ్ అండ్ సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు. ఎందుకంటే ఒక సేఫెస్ట్ అసెట్స్లా చూస్తారు కాబట్టి గోల్డ్లో ఇన్వెస్ట్ అయితే చేస్తారు. ఇక ఫ్రెండ్స్, ఇండియాకి ఎందుకు పెద్ద సమస్య అంటే చూడండి,
ఇండియా ఆయిల్ ఇంపోర్ట్లో చాలా భాగం కూడా మిడిల్ ఈస్ట్ నుంచే వస్తుంది. సో ఆయిల్ ప్రైజెస్ పెరిగాయి అనుకోండి, ఎందుకు అంటే వార్ వలన ఆయిల్ ప్రైజెస్ అనేవి ఆబ్వియస్లీ పెరుగుతాయి. సప్లై తగ్గిందంటే ఆయిల్ ప్రైజెస్ పెరుగుతాయి, మనం మాట్లాడుకున్నాం కదా. సో దీనివల్ల ఏమవుతుంది, పెట్రోల్ డీజిల్ అనేది పెరుగుతుంది. సో ఇది మన పైన కూడా ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది కదా. ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఎకానమీ కూడా స్లో అవుతుంది. సో ఆబ్వియస్లీ ఇండియా పైన ఇది ఒక బిగ్గెస్ట్ ఇంపాక్ట్ని అయితే క్రియేట్ చేస్తుంది అని అయితే మనం అర్థం చేసుకోవాలి. ఇక రూపీ ఎందుకు ఫాలో అయింది అంటే వార్ టెన్షన్స్ వల్ల ఇన్వెస్టర్స్ ఏం చేస్తున్నారు, సేఫ్ అసెట్స్ వైపు అయితే వెళ్తున్నారు. సో దీనివల్ల ఏమైంది, డాలర్ స్ట్రాంగ్ అయ్యి రూపీ అనేది వీక్ అవుతూ ఉంది. ఇక ట్రేడర్స్ అవ్వచ్చు, ఇన్వెస్టర్స్ అవ్వచ్చు, తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఫ్రెండ్స్, ప్రెజెంట్ నిఫ్టీ ఇంపార్టెంట్ సపోర్ట్ అయిన 25,000 లెవెల్ని బ్రేక్ డౌన్ చేసింది. సో నెక్స్ట్ సపోర్ట్ చూసుకుంటే 24,500 దగ్గర ఉంది అని చెప్పి ఎక్స్పర్ట్స్ అయితే చెబుతున్నారండి. సో దయచేసి మార్కెట్లో ప్యానిక్ సెల్లింగ్ చేయకండి, ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు మన మార్కెట్ చాలా సందర్భాల్లో చూసింది. సో మార్కెట్స్ ఫాలో అయితే ఒక స్టేజ్ తర్వాత అవే మళ్ళీ సెటిల్ అవుతాయి. సో ప్యానిక్ సెల్లింగ్ చేయకుండా మీ దగ్గర మనీ ఉందనుకోండి, మంచి మంచి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అనాలిసిస్ చేసుకుని జాగ్రత్తగా ఆ కంపెనీస్లో స్లోగా మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడం బెటర్ ఆప్షన్. బట్ ఏదేమైనా సరే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకునే మీరు ఏ కంపెనీలో అయినా సరే ఇన్వెస్ట్మెంట్ అయితే చేయండి. ఇక ఫ్రెండ్స్, సింపుల్గా మార్కెట్ అవుట్లుక్ చెప్పాలంటే రేపు మీరు ట్రేడ్ చేస్తున్నారంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, వార్ జరుగుతుంది కాబట్టి మనకి అప్డేట్స్ వచ్చిన ప్రతిసారి మార్కెట్ అయితే నెగిటివ్గానే రియాక్ట్ అవుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ వార్ వలన ఆయిల్ ప్రైజెస్ పెరుగుతున్నాయి, గోల్డ్ అండ్ సిల్వర్ పెరుగుతున్నాయి. సో కొంచెం జాగ్రత్తగా మీరు ట్రేడింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక ఇన్వెస్టర్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి టైంలోనే మంచి మంచి కంపెనీస్లో మనకి ఆపర్చునిటీ వస్తుంది కాబట్టి దీన్ని ఒక అవకాశంగా చూడడానికి ప్రయత్నించండి. ఇక ఫ్రెండ్స్, నెక్స్ట్ మార్కెట్ ఇంత ఫాల్లో ఉన్నా సరే తేజస్ నెట్వర్క్ మాత్రం రైజ్ అయింది. దానికి కారణం ఏంటనేది మనం ఇప్పుడు డిస్కస్ అయితే చేద్దామండి. చూడండి, ఈ కంపెనీ లాస్ట్ 4 డేస్లో 60% అయితే పెరిగిందండి. దానికి మెయిన్ రీజన్ గవర్నమెంట్ అండ్ డిఫరెంట్ టెలికాం ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి డిమాండ్ ఒకటి, 5G అండ్ నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పెన్షన్, భారత్ నెట్ స్ట్రాటజిక్ టెలికాం ఆర్డర్స్ ఎక్స్పెక్టేషన్స్, ఇండియా టెలికాం సెల్ఫ్ రిలయన్స్ పుష్ ఒకటి, స్ట్రాంగ్ ఫ్యూచర్ గ్రోత్ అవుట్లుక్ వలన ఈ తేజస్ నెట్వర్క్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ పాజిటివ్స్ కదా. ఇక సింపుల్గా చెప్పాలంటే ఇండియా ఓన్ టెలికాం టెక్నాలజీ బిల్డ్ చేయాలని ఫోకస్ చేస్తుంది. ఇది తేజస్ నెట్వర్క్కి ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. సో ఆ రీజన్ వల్లనే ఈ కంపెనీ పెరుగుతుంది అని అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఈ కంపెనీ ఏం చేస్తుందంటే టెలికాం నెట్వర్కింగ్ ఎక్విప్మెంట్, ఆప్టికల్ నెట్వర్కింగ్ ప్రోడక్ట్స్, బ్రాడ్బ్యాండ్ 5G ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిఫెన్స్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ రిలేటెడ్గా వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారండి. ఎయిర్టెల్ బిఎస్ఎన్ఎల్ ప్రాజెక్ట్స్లో కూడా యూజ్ అవుతూ ఉంటుంది. ఇంపార్టెంట్ టెలికాం డిపెండెన్సీ తగ్గించే ఫ్యూచర్ కంపెనీగా మనము ఈ తేజస్ నెట్వర్క్ అయితే చెప్పుకోవాల్సి ఉంటుంది. సో అందువల్లనే ప్రజెంట్ ఇన్వెస్టర్స్ అయితే దీన్ని పాజిటివ్గా చూస్తున్నారు అని అర్థం చేసుకోవాలి. ఇక ఫ్రెండ్స్, ఫైనల్గా సుజ్లాన్ ఎనర్జీ కోసం మాట్లాడదాం. ఈ కంపెనీలో ఒక ఇంపార్టెంట్ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగింది, అదే 40 రూపీస్ అండి. 2 years తర్వాత ఇది లోయెస్ట్ లెవెల్గా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. చూడండి, జూన్ 2025 నుండి కూడా సెల్లింగ్ ప్రెజర్ అయితే స్టార్ట్ అయింది. జూన్ 2025 నుంచి చూసుకుంటే ఇప్పటివరకు ఈ స్టాక్ 40% ఫాల్ అయింది. అదే మనము 86 రూపీస్ హై నుంచి చూసుకుంటే 50% అయితే ఈ స్టాక్ అయితే ఫాల్ అయింది. అయితే ఇమీడియట్ రీజన్స్ ఏంటి, ప్రెజెంట్ ఎందుకు ఫాలో అవుతుందంటే ఒకటి మార్కెట్ వీక్నెస్, అన్ని కంపెనీస్ ఫాలో అవుతున్నాయి. రెన్యూబుల్ సెక్టర్ ఎగ్జిక్యూషన్స్లో ఉంది, డెలివరీ వర్సెస్ కమిషన్ గ్యాప్ ఉంది, బ్రోకరేజెస్ ఏం చేస్తున్నాయి, ఎస్టిమేట్స్ని కట్ చేస్తున్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఆర్డర్స్ ఉన్నాయి కానీ ఎగ్జిక్యూషన్ ప్రాబ్లం ఉందని చెప్పి క్లియర్గా తెలుస్తుంది. కానీ రియల్ ప్రాబ్లం ఏంటంటే సుజ్లాన్ ఏం చేస్తుంది, టర్బైన్స్ని డెలివర్ చేస్తుంది కానీ ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూస్ అవ్వచ్చు, ROW అప్రూవల్స్ అవ్వచ్చు, గ్రిడ్ కనెక్టివిటీ డిలేస్ అవ్వచ్చు, PPA సైన్ కాకపోవడం, ప్రాజెక్ట్స్ కంప్లీషన్ అనేది స్లోగా ఉండడం. సో ఇది మెయిన్ రియల్ ప్రాబ్లమ్స్ అనమాట. సో ఎగ్జిక్యూషన్ రియాలిటీ మనం చూసుకుంటే 3175 మెగావాట్స్ అయితే డెలివర్ చేశారు, 778 మెగావాట్స్ కమిషన్డ్గా అయితే ఉన్నాయి. సో ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ అయినా సరే పవర్ స్టార్ట్ కాలేదు, బిగ్గెస్ట్ ఛాలెంజ్గా అయితే మనము చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ఫ్రెండ్స్, దీంతోపాటు మేనేజ్మెంట్ చేంజ్ కూడా జరిగింది. అజయ్ కపూర్ గారు న్యూ CEOగా అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ గోల్ ఏంటంటే విండ్ కంపెనీని ఫుల్ రెన్యూబుల్ కంపెనీగా చేంజ్ చేయాలి అని చెప్పి వీళ్ళైతే ప్రయత్నిస్తున్నారు. కానీ అనలిస్టులు ఏం చెప్తున్నారంటే ఎగ్జిక్యూషన్ ప్రాబ్లం అనేది సేమ్ ఉంది అని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు అర్థమైంది కదా సుజ్లాన్ ఎందుకు ఫాలో అవుతుంది ఏంటి అనేది. ఎవరైనా సరే ఏ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, ఎగ్జిట్ అవ్వాలన్నా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకునే మీరు డిసిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.